అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న మీ పేరు? భూలత్ నరేష్. కొంచెం బైక్ చేసుకోండి. భూలత్ నరేష్. నరేషా ఎక్కడన్నా మంది? నవలిపుట్ట. ఈ ఎలా ఉందన్న ఈ రేటు? ఇప్పుడు రోహిణి అంటేనే మామూలుగా అయితే గుద్ద వల్ల కాసిందిలే గానీ తెలుపు కూడా లేదు, దీంట్లో గుబ్బ కూడా రావట్లే. ఏంటంటే కొద్దిగా నాణ్యమైనది రకం కూడా బాగానే ఉంది. మన పంచగంగ వాళ్ళది ఈ మన రోహిణి విత్తనం కూడా బాగానే ఉంది. బాగానే ఉందండి. దగ్గర గనుపులు ఉన్నాయి. దగ్గర గనుపులు గుత్తులు కాస్తాయి. మరి పంచగంగ వాళ్ళది బాగానే కాస్తుంది. నేను కూడా బిజిలీ చేశారా మీరు? బిజిలీ చేశారు మీరు? పంచగంగ వాళ్ళది బిజిలీ వేసిన, అది కూడా గట్టిగానే కాసింది. రైతులు వేసుకోవచ్చా వెరైటీని? ఈ వెరైటీని కాదు, అసలు కోరుకొని వేసుకోవాలి దీన్ని. మామూలుగా 10 మందికి చెప్తారా మరి వేసుకోమని? నేను చెప్తూనే ఉన్నా. ఇప్పుడు దగ్గర 20 ఎకరాలు నాకన్నా పంచగంగ వాళ్ళదే బిజిలీ. బిజిలీ వేసిన ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా వేసిన, గట్టిగానే కాసింది. ఇప్పుడు ఇది ఎలా ఉంది? 90 క్వింటాల్ అయినాయి లాస్ట్ ఇయర్. చెప్పుకో 3 ఎకరాలకి 90 క్వింటాల్ అయినాయి. అంటే ఎకరానికి 30 క్వింటాల్ చొప్పున అయింది. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏంటంటే కొద్దిగా వాటర్ బాగాలేదు, కొద్దిగా తెలుపురైంది. అయితే థ్యాంక్ యూ.